రామిలేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేటికి చేరుతుండటంతో పలు లంక గ్రామాలు వరద ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కొల్లేరు నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో కలిసే మార్గంలో ఉప్పుటేరు బ్రిడ్జ్ పాత్ర ఎంతో కీలకం. బ్రిడ్జ్ వద్దకు చేరుకోవడానికి మార్గం సుగమంగా లేనప్పటికీ ప్రమాదకరం అయినప్పటికీ ప్రజల కోసం రైల్వే లైన్ మార్గం ద్వారా నడుచుకుంటూ ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేటి గ్రామాలను వరద ముంపు నుంచి రక్షించాలి అంటే అత్యంత కీలకమైన ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహానికి అవరోధంగా భారీ స్థాయిలో పేరుకుపోయిన గుర్రపటెక్కను తొలగించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వరద ముంపు ప్రమాదం తప్పే వరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ కూడా తగిన జాగ్రత్తలు లేకుండా ఏర్లు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని స్థానిక కూటమి నాయకులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులతో సమన్వయపరచాలని, లంక గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లంక గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్షణమే వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు చెప్పారు. ఉప్పుటేరు వద్ద అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టేలా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి నేతల రవి, ఏలూరు ఆర్డీఓ కజావలి, ఏలూరు రూరల్ ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రోడ్లు కూడా తహసీల్దార్ గారు చూసుకోండి, వారు ఎమ్మెల్యే గారు కాదు అది కూడా పంటను తీసుకొచ్చి నుంచి లాగొచ్చు కదా, వచ్చేది మీరు పంట మనోడిగా ఉందనగా ఇలాగా ఒకసారి మనం మామూలు ఎండ పెట్టింది మనం మంటలు ఇప్పుడేమో రావట్లేదు, ఫ్లో ఎక్కువ ఉంటుంది.